నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా! మన ప్రకృతి వైద్య విధానంలో ప్రకృతిలో లభించే ప్రతీదీ ఆహారంగా, ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవచ్చు. మరి అలాగే ఈ వాటర్ యాపిల్ గురించి అసలు దాంట్లో ఎలాంటి పోషకాలుంటాయి? దాన్ని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా చెప్తారా? తప్పనిసరిగానమ్మా. వాటర్ యాపిల్‌ని దీని రంగును చూసి రోజ్ యాపిల్ అంటారు. హ్మ్. గులాబీ రంగులో ఉంటుందన్నమాట. అవును. దీన్నే ఇంకొక నేమ్ వాక్స్ యాపిల్ అంటారు. మరి ఎక్కువ నీటితో నోట్లో నములుతుంటే నీళ్లొస్తుంటాయి గాబట్టి అందుకని వాటర్ యాపిల్ అంటారన్నమాట. హ్మ్. అసలు ఎన్ని తిన్నా తిన్నట్టుండదు. నోట్లోకెళ్ళిన వెంటనే ఇప్పుడు చూట్టానికి చూడండి లేడీ ఫింగర్స్ చేతికేసుకొని పరపర నమిలితే చూట్టానికి సైజుంటాయి. నమిలితే పొడవై ఇంతవుతాయి. హ్మ్. అలాగే ఈ వాటర్ యాపిల్ కూడా నమిలాక ఇంత కూడా అవ్వదు. లోపలంతా బొరుగులా ఉంటుందన్నమాట. హ్మ్. అవును. నీళ్లుండేసి. అందుకని ఇవందరికీ చాలా హాయిగా ఉంటాయి తినేటప్పుడు నోటికి. వేసవికాలం వీటిని తినాలంటే ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే వాటర్ కంటెంట్, హ్మ్. ఆ రుచి స్పెషల్‌గా వేడిని తగ్గించడానికి, బాడీకి కూలింగ్ ఇవ్వటానికి బావుంటుందనుకుంటారు. అవును. వాటిని చూస్తేనే నోట్లో వేసేయాలనిపిస్తుంది. అంత హ్మ్. ముచ్చటగా ఉంటాయి. హ్మ్. దీన్ని చూస్తే మీలో చాలామంది గుర్తొస్తుంది. చాలా మందికి జీడి చెట్టు తెలుసు కదా! జీడి పండు కూడా చూసుంటారు. పైన పప్పు కింద జీడి పండు వేలాడుతూ ఉంటుంది. దగ్గర దగ్గర అదే షేపులో ఈ వాటర్ యాపిల్ ఉంటుంది. 100 గ్రాములు ఈ వాటర్ యాపిల్‌ని తీసుకుంటే 90 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. 34 కిలో క్యాలరీల శక్తిని ఈ వాటర్ యాపిల్ అందిస్తూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 8.6 గ్రాములు, ప్రోటీన్ 0.6 గ్రామ్, ఫ్యాట్ 0.3 గ్రామ్, ఫైబర్ 1 గ్రామ్, విటమిన్ సి 22 మిల్లీగ్రాములు. ఇవి ప్రధానంగా ఉండే స్థూల పోషకాలు. ఓకే. ఇందులో ఇంకా కొన్ని 8, 10 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ స్పెషల్‌గా ఉన్నాయి. అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇట్లా చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి వాటిని అట్లా చెప్పుకుంటున్నాం. అయితే డాక్టర్ గారు, మరి ఈ వాటర్ యాపిల్ అన్నది తినడానికి సమ్మర్స్‌లో బావుంటుంది అని చెప్పారు కదా! ఏ సీజన్‌లో లభిస్తుంది? ఏప్రిల్ నెల, హ్మ్. మే నెల మంచి ఎండాకాలం మొదలైనప్పుడు వస్తుందండి. మామిడి పళ్ళొచ్చాకొస్తే ఈటిని తినరని హ్మ్. మామిడి పళ్ళొచ్చేలోపే వీటి సీజన్ అయిపోతుందనమాట. ఓకే. అవి లేనప్పుడు కాబట్టి మరి పనస పళ్ళు ఇవన్నీ కూడా అప్పుడే అందుబాటులోకొస్తాయి. హ్మ్. దానికంటే ముందు ఇవి కూడా బాగా ఓకే. అందుబాటులోకొస్తాయి. హ్మ్. అందుకని వీటిని బాగా ఆ సీజన్‌లో దొరుకుతాయి. చెట్టుకు చూస్తే గుత్తులు గుత్తులు కాసేస్తాయి. మామూలు యాపిల్ అయితే ఒక్కొక్క కాయ కాస్తుంది. కానీ ఇదైతే గుత్తులు. ఒక్కొక్క గుత్తికి 15, 20, 30 అట్లా ఉంటాయన్నమాట. హ్మ్. బంచ్‌లా. ఒక గుత్తి ఇట్లా పట్టుకుంటే కూడా చూడటానికి ఎంత బావుంటుందో. డాక్టర్ గారు, మరి మనం ప్రకృతిలో లభించే ఏ ఐటెమ్ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అంటే దీంట్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనికోసం తీసుకుంటే బావుంటుంది అని. అవునమ్మా. మరలా వాటర్ యాపిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటారు? ఇప్పుడు ప్రతి మనిషిలోనండి ఒకరిలో ఉన్న స్పెషాలిటీ ఇంకొకరిలో ఉండదు. హ్మ్. అందరిలో కొన్ని కామన్‌గా ఉంటాయి. కానీ ఒక్కొక్కరిలో ఒకటి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. హ్మ్. ప్రతి ఒక్కరిలో ఉన్నది. అట్లాగే ఈ వాటర్ యాపిల్‌లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్న వారికి స్పెషల్‌గా ఈ వాటర్ యాపిల్ పనికొస్తుంది. ఓకే. రక్తంలో చక్కెర ఇప్పుడు నార్మల్‌లో ఉన్నవారికి ఇది పనిచేయదు మళ్ళా. హ్మ్. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓకే. అంటే అది స్పెషల్‌గా చూడండసలు. హ్మ్. ఇందులో ఉండే 2 కెమికల్ కాంపౌండ్స్ ఐసోమెరిక్ ఫ్లావోన్ మరియు చాల్కోన్ అనే ఈ 2 కెమికల్స్ ఇందులో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్న వారికి ఈ వాటర్ యాపిల్‌ని తిన్న 45 మినిట్స్‌లో ఎక్కువ ఉన్న చక్కెర స్థాయిల్ని తగ్గించేస్తున్నాయి. ఓకే. నార్మల్‌గా ఉన్నవారు తింటే వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ తగ్గదు. ఎక్కువ ఉన్నదాన్నే తగ్గిస్తుంది. అక్కడి నుంచి తగ్గించడానికి అవకాశం ఇందులో ఉండదు. ఉండదనమాట. హ్మ్. అదే మెడిసిన్ అనుకోండి షుగర్ ఎక్కువ ఉన్నవారు వేసుకుంటే షుగర్ తగ్గుతుంది. హ్మ్. షుగర్ కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు వేసుకుంటే అదే మెడిసిన్ డౌన్ అయిపోతుంది. అవును. మందుకి అట్టాటి ప్రభావం ఉంది. కానీ పండు న్యాచురల్ ఎక్కువ ఉంటే మాత్రమే హ్మ్. తగ్గిస్తుందనమాట. దీన్ని ఎవరు పరిశోధన చేసారు షుగర్‌కి ఇట్లా స్పెషల్‌గా పనికొస్తున్నదంటే 2005 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ దేశం వారు వీళ్ళ స్పెషల్‌గా షుగర్ వచ్చిన ఎలుకలకి ఈ వాటర్ యాపిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్‌ని అట్లా అందించారనమాట. 45 మినిట్స్‌లోనే అటు ఎక్కువ షుగర్ ఉన్నదల్లా వెంటనే నార్మల్‌గా రావటం, కంట్రోల్ అవ్వటం జరిగింది. అదే ఇంకొక గ్రూపు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్న ఎలుకలకి ఇది పెట్టారు. హ్మ్. వాటికి షుగర్ తగ్గట్ల. నార్మల్‌గా ఉంది కాబట్టి తగ్గించకూడదు. అందుకని ఎక్కువ ఉన్న వారికి ఇది స్పెషల్‌గా పనికొస్తున్నదని వాళ్ళు నిరూపించారనమాట. మరి ఈ వాటర్ యాపిల్ తీసుకోవడం వల్ల ఇతర లాభాలేమైనా చేకూరుతాయా శరీరానికి కానీ, అవయవాలకు కానీ? తప్పనిసరిగా ఉన్నాయమ్మా చెప్తాను. కొంతమందికి ప్రేగుల్లో ఇరిటేషన్ వల్ల నిమిషానికి ఇన్ని సార్లు కదలాల్సింది ఎక్కువ సార్లు కదులుతుంటాయి. ఆ మొబిలిటీ కాస్త తగ్గించటానికి ఇందులో ఉండే ఐసోఫ్లావనాయిడ్స్ అనేవి పొటాషియం ఛానల్స్‌ని బ్లాక్ చేసి మొబిలిటీని
ప్రేగుల్లో కాస్త ఎక్సెస్‌గా ఉన్న వాటిని తగ్గించి నార్మల్‌గా తీసుకొస్తాయట. కాల్షియం ఛానల్స్‌ని రెగ్యులేట్ చేసి లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు లూజ్ మోషన్స్ ఆపటానికి కూడా ఇవి పనికొస్తాయి. ఓకే. అట్లాగే ప్రేగుల గోడల నుంచి మినరల్ లాస్‌ని కంట్రోల్ చేయటానికి కూడా, అంటే మినరల్స్ లాస్ అయిపోయి ఇటు ఎక్కువ పోతుంటాయి ఒక్కొక్కసారి. ఇట్లా మొబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు. అందుకని దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి వాటర్ యాపిల్ బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్‌గా ఉంది. ఉంది. ఇక మూడవ లాభం తీసుకుంటేనమ్మా, ఇందులో ఉండే కార్డోమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ క్యాన్సర్ వృద్ధి చెందకుండా స్పీడ్‌గా స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి కొంత ఉపయోగపడుతుందట. బ్రెస్ట్ క్యాన్సర్‌కి, లంగ్ క్యాన్సర్‌కి, చిన్న ప్రేగుల క్యాన్సర్‌కి, కోలన్ క్యాన్సర్‌కి ఈ భాగాల్లో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ స్పీడ్‌గా వృద్ధి కాకుండా ఈ కార్డోమోనిన్ అనే కెమికల్ హెల్ప్ ఉపయోగపడుతుంది. చేస్తున్నది. చివరగానమ్మా, ఈ వాటర్ యాపిల్‌లో ఉండే ఒలియానిక్ యాసిడ్ అనే కెమికల్ హెచ్ఐవి వైరస్ ఉన్నవారికి, హెచ్ఐవి వైరస్ 2, 4, 4, 16 అట్లా విభజన చెంది స్పీడ్‌గా పెరుగుతుంది కదా! హ్మ్. ఈ రెప్లికేషన్‌ని డబల్ అవ్వటం, ఆ ఊపుని తగ్గించటానికి హెచ్ఐవి వైరస్ మీద బాగా పనిచేస్తున్నదని. ఓకే. ఎయిడ్స్ ఉన్న వారికి ఈ వాటర్ యాపిల్ అది కొంచెం స్పీడ్‌గా పెరగకుండా హ్మ్. ఆపుకోవటానికి ఇది బాగా పనికొస్తున్నదని 2022 సంవత్సరంలో ఇండోనేషియా దేశం వారు ఈ హెచ్ఐవి వైరస్ మీద ఈ వాటర్ యాపిల్ ఇట్లా పనికొస్తున్నదని వాళ్ళ పరిశోధనలో ఇవ్వటం జరిగిందనమాట. హ్మ్. ఇలాంటి 4 లాభాల్ని ఈ వాటర్ యాపిల్ మనకు ప్రధానంగా అందిస్తున్నది. అయితే డాక్టర్ గారు, మరి సాధారణంగా దొరికే పళ్ళన్నీ కూడా రకరకాల విధానంలో తీసుకుంటూ ఉంటాం మేమంతా. మరి ఈ వాటర్ యాపిల్‌ని ఏ రకంగా తీసుకుంటే, లేదంటే ఎలా వాడుకుంటే గనక దీని ప్రయోజనాలు బాగా లభిస్తాయంటారు? రోజ్ కలర్‌లోనూ లభిస్తుంటాయి. సాధారణంగా కొద్దిగా లైట్ గ్రీన్ కలర్‌లోనూ లభిస్తూ ఉంటాయి. అవును. 2 రకాలుగా ఉంటాయి. ఇవి సీజనల్‌గా దొరికినప్పుడు వాడుకోవటమే తప్ప, ఇక డ్రై ఫామ్‌లో వీటిని దొరికేటట్టుగా లేదు. వీటి ఎక్స్ట్రాక్ట్స్ తీసి అమ్ముతుంటారు. హ్మ్. అది కెమికల్ ప్రాసెసింగ్‌తో ఉంటుంది కాబట్టి అంత అడ్వైజబుల్ కాదు కాబట్టి మనం చెప్పట్లేదు. ఓకే. ఇప్పుడు వీటిని పెంచుకోవటం చాలా సులభం అండి. ఓ చిన్న చెట్టు తెచ్చి కాస్త ఏమైనా పెద్ద కుండీల్లో పెట్టుకున్నా మంచిగా కాచేస్తాయండి. ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ ఉంటుంది. హ్మ్. దాన్ని సగం కోసేసేయండి, డ్రమ్ తయారైపోతుంది. దాంట్లో మట్టేసేసి మేడ మీదో కాస్త ఎక్కడన్నా బాల్కనీలో పెట్టేయండి, ఎండ తగులుతుంటే చాలు చక్కగా వాటర్ యాపిల్స్ కాసేస్తుంటాయి. జ్యూసులు ఎప్పుడన్నా తయారు చేసుకునేటప్పుడు ఫ్రూట్ జ్యూస్‌లో వాటర్ యాపిల్స్ కూడా అట్లా వేసేసుకోవచ్చు. హ్మ్. వెజిటబుల్ జ్యూస్‌లో ఫ్లేవర్ కోసం వాటర్ యాపిల్స్ వేసుకోవచ్చు. మామూలుగా మొలకలు తినేటప్పుడు కానీ, ఇతర ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ, డ్రైగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉండి లోపలికి వెళ్ళలేదనుకోండి, అవి తింటూ వాటర్ యాపిల్ మధ్య మధ్యలో 2 తినేస్తుంటే నీళ్ళగా ఉంటుంది కదా! హ్మ్. న్యాచురల్ వాటర్, మినరల్ వాటర్ అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా వాటర్ యాపిల్‌ని అవకాశం ఉన్న వరకు 10, 20, 25 తినేసినా ఏమీ నష్టం కాదు. ఉండదు. హ్మ్. ఎందుకంటే ఎన్ని తిన్నా క్యాలరీస్ రావు కాబట్టి. డయాబెటిస్ ఉన్నా లేకపోయినా, అట్లాగే ఒబిసిటీ ఉన్నా, ఇతర ఏ సమస్యలు ఉన్నవారైనా తినొచ్చు. హ్మ్. ఇది తినకూడదు అంటానికి ఇది గ్యాస్ రాదు, పొట్టకి హాయిగా ఉంటుంది, అరుగుదల సమస్య ఉండదు, తుమ్ములు, రొంపలు, జలుబులు రావు. అందరికీ ఫ్రెండ్లీ ఫుడే వాటర్ యాపిల్ అని చెప్పొచ్చు. విన్నారు కదండి! మరి మన ప్రకృతిలో లభించే ఈ వాటర్ యాపిల్ వల్ల మనందరికీ చాలా ప్రయోజనాలు లభిస్తున్నాయి. అలాగే ఎవరైనా తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలోనైనా తీసుకోవచ్చు. మరి అందుకే వాటర్ యాపిల్ దొరికినప్పుడు ఈసారి సీజన్ మిస్ కాకుండా దీని ప్రయోజనాల్ని మీరందరూ కూడా ఆరోగ్యానికి ఉపయోగించుకోండి.